హాయ్ బ్రో. ఆయన రాజసాబ్ సినిమా ఫ్లాప్ అయినందుకు డైరెక్టర్ మారుతి గారికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా మనము మాటల్లో చెప్పుకోలేని వస్తువులన్నీ కూడా ఆర్డర్లో పంపిస్తున్నారంట, ఫుడ్ ఐటమ్స్ ఇంకా రకరకాలు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏంటంటే సినిమా రిలీజ్కి ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడకూడదన్న. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ ఏమవుతుందంటే మరి నా డోర్ నెంబర్ ఇది నాది అది ఇది అని చెప్తే మరి సినిమా హట్ అయితే పంపిస్తారు కదా అన్నీ. మేము కాలర్లు ఎత్తుకోలేము మేము ఎత్తుకోలేము అని చెప్తే మరి ఎలాగే ఉంటాయి అన్ని రియాక్షన్లు అన్నీ. ఇప్పుడు బిఫోర్ సినిమాకి ముందు ఏంటంటే వేరే హీరో ఫ్యాన్స్ తిట్టారు మారుతిని. సినిమా రిలీజ్ తర్వాత ఫ్యాన్సే చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మరి అన్నీ పంపించడాలు తప్పే ఉంది. మేకప్ కిట్లు పంపించడాలు, కొండం బయట్లు పంపించడాలు, మరి అడ్రస్ చెప్పి నా అడ్రస్కి వచ్చి చూడండి మాట్లాడండి అంటే మరి అలాగే ఉంటుంది కదా. బ్రో ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా అప్పుడప్పుడు ఫ్లాప్స్ వస్తాయి కదా, అంత మాత్రం ఇంత ఘోరంగా ట్రోల్ చేయడం అవసరమా అంటే? పెద్ద డైరెక్టర్ ఎవరు? మారుతి పెద్ద డైరెక్టర్ అని ఎవరన్నారు? ఏం తీసాడని? ఆ ప్రేమ కథ, చిత్రం, లవర్, బస్ స్టాప్ ఇవే కదా. ఆ టైర్ 2 టైర్ 3 హీరోస్కి ఓకే పర్లేదు. అలాగని చెప్పి ప్రభాస్ గారు ఇప్పుడు ఆయన ప్యాన్ ఇండియా స్టార్, ఇప్పుడు అందరికీ తెలుసు కదా. అలా అని చెప్పి ఛాన్స్ ఇచ్చాడని చెప్పి ఆయన ఏంటంటే ఫ్యాన్స్కి వింటేజ్ లుక్స్ ఇద్దాము, కామెడీ కొంచెం ఇది ఉంటుంది కదా అని కమర్షియల్ సినిమా తీస్తే ఆయనకి పెట్టేసాడు. మరి ఆ మాత్రం అంటే నిజంగా ఈ స్టోరీ అనేది ప్రభాస్ గారి రేంజ్కి తగ్గట్లేదంటారా? లేదన్న. ఆయన ఎప్పుడేంటంటే రజనీకాంత్ గారు ఇలాగే ఫ్లాప్స్లో ఉన్నప్పుడు చంద్రముఖి సినిమా పడింది. అది మంచి ఎలా ఇచ్చిందో అందరికీ తెలుసు. అలా ట్రై చేద్దాం అనుకుని ప్రభాస్ గారు ఛాన్స్ ఇచ్చారే తప్ప ఏ మారుతితో తీయాల్సిన అవసరం ఆయనకి లేదు. మరి ఇప్పుడు పార్ట్ 1కి ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు, అవసరమా అంటున్నారు. మరి ఇంకా పార్ట్ 2 కూడా ఉందని అంటున్నారు, అది చూస్తారా? పార్ట్ 2 తీసి ఫ్యాన్స్ నుంచి గోల తట్టుకోలేడు అన్న మారుతి, తట్టుకోలేడు. అంటే ప్రభాస్ గారిని ఒక జోకర్ లాగా చూపిద్దామని చెప్పి అంటే ఓకే ఇంతవరకు ఆ లుక్ తీశారు కదా, ఒక సినిమాలో ఉంది సేమ్ అలాగే దాన్ని కంబ్యాక్ ఇద్దామని చెప్పి ఆ లుక్ పెట్టారు. ఆ లుక్ కోసం వెయిట్ చేయొచ్చు, సినిమా బాగుంటే వెయిట్ చేయొచ్చు కానీ బాగాలేదు కదా. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు రాజసాబ్ 2 తీయడం ఇంకా వేస్టే కదా. కరెక్టే అన్న, ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకి చాలా మందికి బాధేసింది, చాలా బాధపడ్డాం. ఒక్కటి ముందు అట్లాగే ఆ మేకప్ చేసాడు చూసావా ప్రభాస్ గారికి, ఆ మేకప్ చేసినాడు ఇంటికి కూడా ఇట్లాగే పంపిస్తే బాగుండిద్ది. ఎందుకంటే ప్రభాస్ గారి మేకప్ చూసి నాకు ఎంత బాధేసిందంటే చాలా బాధేసింది. ప్రభాస్ గారిని పూర్తిగా ఏ సినిమాలోనూ నేను అంత ఘోరంగా మేకప్ అనేది చూడలేదు, చాలా బాధేసింది. ముఖ్యంగా నేను కోరుకుంటున్నా ఆయనకి కూడా ఈయనకి కూడా పంపిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ బాగుండిద్ది అని చెప్పేసి నేను కరెక్ట్ పని చేస్తున్నారు. దీనితో అయినా బుద్ధి తెచ్చుకోవాలి. ఆయన ఒక డైరెక్టర్ అంటే ఒక బుద్ధి జ్ఞానం అనేది రావాలి. ఏం పెట్టుకుని తీసాడు ఆ సినిమా అనేది అర్థం కావట్లేదు అన్న. అంటే ఎందుకన్నా ఇప్పుడు ఫ్యాన్స్ చాలా మంది బాగుందని చెప్పేసి అని అంటున్నారు కదా, ఎందుకు అన్న కట్ చేశారు అన్న, కొన్ని సీన్లు కట్ చేశారు మళ్ళీ యాడ్ చేశారు. ఆ యాడ్ చేసే ముందే చేయొచ్చు కదా. 2 రోజులు ఎంత బాధపడ్డారు. మన ఇది సినిమాలు నైట్ షోలు వదలడానికి కూడా గవర్నమెంట్లో ఇబ్బందులు పెట్టాయి. చాలా పరంగా టికెట్లు కొన్న వాళ్ళు కూడా చాలా ఫ్యాన్స్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారన్న. రాజుగారి సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న, వేరే ఉంటుంది. మిగతా హీరోలు వేరు, రాజుగారి సినిమా అంటే వేరు. ఆయన ఉన్న లుక్ కానీ ఆయన చూడాలని ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది. ఆ లుక్కే చెడగొట్టాడంటే ఇక నేను ఏం మాట్లాడాలి చెప్పాలని. ఇట్లా పంపించడం అనేది తెలిస్తే చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా రేపు వెళ్ళండి పంపిస్తాను. అడ్రస్ నాకు కరెక్ట్గా తెలియదు అన్న, అడ్రస్ కూడా మీరు పెట్టండి అన్న కింద. నేను ఇప్పుడు చెప్పిన మాట్లాడాను కదా, కింద అడ్రస్ కూడా పెట్టారనుకో ఇంకా ఎక్కువ వెళ్తాయి నాకు గిఫ్ట్లు. అది న్యూట్రల్ ఫ్యాన్సే కాకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా అసలు ఈ సినిమా ఆయనకి సెట్ కాలేదు, ఆయన రేంజ్ సినిమానే కాదు అని చెప్పేసి అంటున్నారు. చాలా మంది బాధపడ్డారన్న సోషల్ మీడియా పరంగా. అక్కడికి వెళ్ళాం, చాలా మేము కూడా వెళ్ళాము. వెళ్తే అక్కడికి బయటకు వచ్చిన ఫ్యాన్స్ని కదిలిస్తుంటే వాళ్ళు తిట్టలేక కాముగా వెళ్ళిపోయారు. చాలా బాధపడ్డారు. వాళ్ళ మొహాలు ఒక్కొక్క మొహం చూస్తేనే మాకు అర్థమైపోయింది. చాలా హ్యాపీనెస్గా వచ్చే మూమెంట్ అనేది ఆడ కనపడాల. చాలా బాధపడ్డారు కానీ తొందరగా స్పందించలేదు అని మేము బాధపడుతున్నాం. ఈ స్పందన అనేది ఇంకొద్ది ముందు ఉన్నట్టయితే, పండగ మూమెంట్లోనే ఉన్నట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కరెక్ట్ అంటే ఒక విధంగా కరెక్ట్ అని చెప్పలేము, రాంగ్ అని చెప్పలేము బ్రో. ఎందుకంటే డైరెక్టర్ స్టోరీ రాయడం అనేది అది కామను. అది ఆయన మాత్రం అనుకోలేదు కదా పోతుందని చెప్పేసి. కాకపోతే ఇంకో విధంగా ఏంటంటే అలాంటి పెద్ద హీరోలకు కూడా కొంచెం స్టోరీస్ మంచిగా ఇస్తే ఇంకా బాగుంటుంది. సలార్ లాంటివి, కల్కి లాంటివి, బాహుబలి అంత పెద్ద సినిమాలు తీసిన హీరోకి అలాంటి మూవీస్ ఇవ్వడం కూడా ఒక విధంగా కరెక్ట్ కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్యాన్ ఇండియా స్టార్ చేశాడు, చాలా మూవీస్ చేశాడు. అలాంటి వాళ్ళకి ఇట్లా చిన్న చిన్న మూవీస్ ఇస్తే, స్టోరీ లేని మూవీస్ ఇస్తే ఇంకా చాలా దెబ్బతింటుంది సినిమా ఇండస్ట్రీ. అంటే మారుతి గారు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఫ్లాట్ నంబర్ చెప్పడం ఇదంతా కూడా కరెక్ట్ అని అంటారా మీరు? కరెక్ట్ అంటే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే బ్రో, ఆయన సక్సెస్ అవుద్దేమో అన్నట్టుగా ఇచ్చాడు కాబట్టి అది సక్సెస్ కాలేదు. మనం ఏం చేస్తాం అంటే అందులో ఆ స్టోరీ కూడా అంత మంచిగా ఏం లేదు. ఎందుకంటే ఒక కింగ్డమ్ లెవెల్లో తీసుకుని వెళ్తే బాగుండేది కానీ అది
ఏంటంటే దాంట్లో మూవీ మొత్తం కూడా వాళ్ళ నాయనమ్మ గురించి ఇట్లా చెప్పేసి మొత్తం స్టోరీ ఇచ్చాడు. అది ఫ్యామిలీ పరంగా కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ తప్పనే చెప్పాలి. ఎందుకంటే అంటే న్యూట్రల్ ఫ్యాన్సే కాకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా చాలా ల్యాగ్ ఉంది సినిమా, అసలు ప్రభాస్ గారికి సెట్ కాలేదు అంటున్నారు. సో మీ అభిప్రాయం అదేనా? ప్రభాస్ గారికి సెట్ కాలేదంటే ఆయన పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నాడండి. అలాంటివి ఈ సినిమా చేయడం ఆయనకి పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఆయన తలుచుకుంటే ఫ్యాన్ ఇంకా మెప్పించగలరు. కానీ స్టోరీ మంచిగా ఇవ్వడం అనేది డైరెక్టర్ చేతిలోనే ఉందండి. డైరెక్టర్ చెప్పినట్టే హీరోస్ చేస్తారు కానీ సొంతంగా ఏ హీరో కూడా సొంతంగా చేయలేరు. కాబట్టి ఈ విషయంలో మ్యాక్సిమం 100% అయితే డైరెక్టర్స్దే కొంచెం తప్పు ఉంటుంది. అది కరెక్ట్ అయిన పని కాకపోయినానండి. యాక్చువల్గా అవకాశాన్ని మారుతి గారు ఇచ్చారు. ఎందుకంటే ఆయన వావరు ఎగ్జైట్ అయిపోయి అంటే సినిమా సూపర్ హిట్ అయిపోద్దన్న అపనమ్మకం అని కాదు, వావర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏంటంటే నా సినిమా సూపర్ హిట్ అయిపోద్ది, ఏ ఒక్క 5 నిమిషాలు కూడా మిమ్మల్ని సినిమా డిసప్పాయింట్ చేయదు, మిమ్మల్ని సినిమా డిసప్పాయింట్ చేస్తే కనుక నేను పలానా చోట ఉంటాను, నా విల్లా నెంబర్ అది అని ఆయన హౌస్ అడ్రస్తో సహా చెప్పేశారు. అయితే యాక్చువల్గా ఆయన ఏదో అన్నది మాత్రాన్ని మనం ఆ లోనకి వెళ్ళాము. అది ఆ విషయం పక్కన పెడితే ఏంటంటే అది దానికి తగ్గట్టుగా సినిమా ఉండుంటేనండి ఎవరో ట్రోల్ చేయకుండా ఉన్నాం. పైగా మన మారుతి గారు ఎలాగుండే పరిస్థితి ఎలాగుండంటే నేషనల్ లెవెల్లో అంటే పాన్ ఇండియన్ డైరెక్టర్గా ఎదిగే అవకాశం ఉన్నాం. చేతులారా ఆయనకి ఇచ్చిన మంచి అవకాశం అంటే ప్రభాస్ లాంటి రెబల్ స్టార్ ప్రభాస్ గారు లాంటి ఒక పాన్ ఇండియన్ స్టార్ అవకాశం ఇచ్చి సినిమా చేసుకోరా బాబు నీకు మంచి అవకాశం అని ఇస్తే ఆయన ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేయడం అనేది మాత్రం చాలా దారుణం. చాలామంది ఫ్యాన్స్ ఎంత దారుణంగా ట్రోల్ చేశారనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే విషయంలో దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న ఎస్కేఎన్ కానీ లేకపోతే మారుతి కూడా డైరెక్ట్గా సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని మమ్మల్ని అందరూ ట్రోల్ చేస్తున్నారు, మేము ఏం చేసామని, ఏ సినిమాలు ఫెయిల్ అవ్వలేదా, మేము ఏదో మా నమ్మకం కొద్దీ మేము చెప్పాం, అటువంటిది మమ్మల్ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా, మేము మనస్తాపానికి చెంది మేము కంప్లైంట్ ఇస్తున్నాం అన్న విధంగా వాళ్ళు చెప్తున్నారండి. కానీ ఏంటంటే ఓవరాల్గా వాళ్ళు ఎంత ట్రోల్ చేసే అవకాశం ఇచ్చినా సరే మెటీరియల్ అయితే కనుక మారుతి గారే స్వయంగా ఇచ్చాడు, ఆయన సెల్ఫ్ అడ్రస్ ఇచ్చి. ఎందుకంటే మీరు ఆ సినిమా బాగాలేకపోతే నన్ను అడగండి, మీకు 5 నిమిషాలు కూడా చేయదని ఆయన ఎంతో గొప్పగా చెప్పాడు, ఎమోషన్ అయ్యాడు, ఏడ్చాడు. అంటే నిజంగా ఫ్యాన్స్ చూసేవాళ్ళకి ఆ ఈవెంట్ చూసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే అబ్బా నిజంగా గొప్ప సినిమా తీసేయడేమోరా, ప్రభాస్ గారు మంచి బ్లాక్ బస్టర్ పడుతుందని అనుకున్నారు. అది తీరా సినిమా మొదటి నుంచే చూసిన ఫస్ట్ షో నుంచే డిసప్పాయింట్ అయ్యేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్ ఆ విషయంలో తట్టుకోలేకపోయారు. 1000 రూపాయలు టికెట్ కొనుక్కొని కనీసం మినిమమ్ ఎంటర్టైన్మెంట్ లేక ఇబ్బంది పడి వాళ్ళ మాట్లాడటంలో సహజమండి. ఇది కరెక్ట్ కాదండి. ఫ్యాన్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమా హిట్ అవుద్దని నమ్మకంతో 2 years వెయిట్ చేసి సినిమా తీశారు. ఇప్పుడు ఎంతో కాన్ఫిడెంట్గా సినిమా హిట్ అవుద్దని చెప్పి అలా చెప్పారు. ఒక్కొక్కటి మిస్ఫైర్ అయింది ఎందుకో. కానీ దీనికి ఇలా ఫ్యాన్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ ఎమోషనల్ కోసం అంత డైరెక్టర్ నేను అంతకు ముందు కూడా సినిమాలు హిట్ చేసిన వ్యక్తి, అతను మీరు కించపరిచే విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇంకోసారి సినిమా తీస్తారు, హిట్ కొడతారు, అది సెకండరీ. దానికి ఇప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందికరంగా వాళ్ళ ఇంటికి అన్ని పార్సిల్స్ పంపించి అతన్ని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. అతనే సినిమా ఫ్లాప్ అయ్యి ఎంతో రెమ్యునేషన్ కూడా తీసుకోలేదని టాక్, అతనే బాధలో ఉన్నాడు. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు సినిమా ఒక బ్లాక్ బస్టర్ అవుద్దని ఒకసారి. ఎందుకంటే ప్రభాస్ మీద ఎక్స్పెక్టేషన్ అందరికీ పెరిగిపోయింది. అన్ని బాహుబలి ఆ రేంజ్లో అయిపోవాలంటే అలాగా కొన్ని అవుతూ ఉంటాయి. అంటే మారుతి గారు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ తోని అట్లా అడ్రస్ కూడా చెప్పడము అంటే ఫ్యాన్స్ ని కించపరచడని చెప్పేసి చాలా మంది బాధపడతారు. ఫ్యాన్స్ ఎందుకు కించపడతారు? ఖచ్చితంగా హిట్ అవుద్దని నమ్మకంతో అతను చెప్పాడు. ఫ్లాప్ అవుద్దని కాదు, ఎంతో డిఫరెంట్గా ట్రై చేశాడు హిట్ అవుద్దేమో అని. ఎందుకంటే దగ్గర ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది మారుతి గారు. ఆ 15 సంవత్సరాలు నమ్మకం ఉంటుంది కదా మనం హిట్ కొడతామని. ఇప్పుడు ఏదో కొంచెం మిస్ఫైర్ అయింది. దాని గురించి ఫ్యాన్స్ కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు రాజసాబ్ సినిమా ప్రభాస్ గారికి సెట్ అయిందని మీరు అనుకుంటున్నారా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి డిఫరెంట్ స్టోరీస్ వస్తూ ఉంటాయి, హిట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క హీరోలు, ఒక్కోసారి ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఆయన చెప్పింది ఏంటంటే మన పోలీస్ లైన్లో ఆడియో ఫంక్షన్ రిలీజ్ అప్పుడు అని చెప్పింది, అడ్రస్ చెప్పిండు. అడ్రస్ చెప్పినప్పుడు మరి ఖచ్చితంగా ఫ్యాన్స్ సినిమా ఫెయిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా పంపిస్తారు. కానీ ఏంటంటే పంపించొద్దు అనే మారుతి సినిమా తీసిన సినిమాలు కొన్ని హిట్ అనే ఉన్నాయి. అప్పుడు బ్లాక్ బస్టర్ అయినప్పుడు అప్పుడు పంపించకుండా ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నారు? అంటే ఇష్టం ఉన్నట్లు పంపిస్తారా? ఎవరు ఇచ్చారు మీకు పంపిణీగా? ఎవరు చెప్పారు? అంటే ఆయనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోని మరి ఆయన ఫ్లాట్ నెంబర్ అడ్రస్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు పంపించడము. సినిమాలో జీవితం ఏదైనా తప్పులు చేస్తారు, మళ్ళీ అవి కరెక్ట్. ఇప్పుడు 2020 నెక్స్ట్ ఇయర్లో స్పిరిట్ వస్తుంది. అప్పుడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తారు చాలామంది.
అప్పుడు పంపారు కదా, అప్పుడు మారుతి డైరెక్టర్ మెచ్చుకుంటారు. మరి ఇప్పుడు ఎందుకు తిడతారు? సినిమాలను ఎవరు కించపరచం కరెక్ట్ కాదు. సినిమాలో ఎవరైనా చూస్తే చూడండి, లేకపోతే చూడకుండా మానేయండి. ఫ్యాన్స్ అన్నంగా చూస్తారు, చూసి వెళ్ళిపోండి. బాలేకుట్టి ఇట్లా బాలే అట్లా బాలే అని చెప్పొద్దు సినిమాలు ఎవరైనా. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజసభ సినిమా ప్రభాస్ గారి రేంజ్కి సెట్ అయిందని మీరు అనుకుంటున్నారా? సెట్ అవ్వలేదని అనుకుంటున్నా. ఎందుకట్లా ఏం సెట్ అవ్వాలి? సెట్ అవ్వలేదు అంటే దాంట్లో కొంచెం బాగాలేవు అన్ని, కొంచెం గ్రాఫిక్స్ కానీ స్టోరీ కానీ ఏం లేదు. ఆ సినిమా చూడాలంటే సింపుల్ ఏంటంటే రాజస్థాన్ సినిమా ఎట్లుంది, ఇది కూడా ఇది రాజస్థాన్ సినిమా అట్లే ఉంది సేమ్. మరి అలాంటప్పుడు ఫ్యాన్స్ అట్టడంలో కూడా తప్పు లేదు కదా? తప్పు లేదంటే మరి సినిమా చూడాలంటే అప్పుడు ఒకటేమో 300 బొక్క సినిమా వచ్చి అంటాడు. అంటప్పుడు సినిమా ఎవరు చూడమా, నీకు టైంపాస్ సినిమా చూడమాడా? సినిమా పిచ్చిన అయితే సినిమా చూడాలి, రావాలి, సినిమాని ఎంకరేజ్ చేయాలి. సినిమా అలా చూడొద్దు. బయట ఫ్యాన్స్ చాలా మంది ఎప్పుడైనా నీకు దొరికితే పట్టుకొని కొడతారు కూడా. డైరెక్టర్ అనే వ్యక్తి కొన్ని ప్రయోగాలు చేస్తారు, కొన్ని ఆడియన్స్ ఐడియాలజీకి తగ్గట్టుగా ఎవరైతే నార్మల్ డైరెక్టర్స్ ఉంటారో, ఎవరైతే ఆడియన్స్కి దగ్గరగా ఆలోచనకి దగ్గరగా మూవీస్ ఇస్తారు. కొంతమంది హై మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అంటే ఆడియన్స్ మెచ్యూరిటీ కన్నా హై లెవెల్లో తీస్తారు. మీకు 6th సెన్స్ సినిమా చూసారా? 6th సెన్స్ మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఆడలేదు, కానీ ఇతర రాష్ట్రాల్లో బాగా ఆడింది. కానీ అది రియాలిటీ మూవీ. అంటే ఆడియన్స్కి ఐడియాలజీకి దగ్గరగా ఎప్పుడైతే తీస్తారో అది రీచింగ్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఏదైతే తీసిన సినిమా ఉందో అది కొంచెం ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు. డైరెక్టర్ అన్నిసార్లు సక్సెస్ అవ్వాలని లేదు, అందరూ కూడా సక్సెస్ అవ్వాలని ప్రతి మూవీ తీస్తారు. కానీ కొన్నిసార్లు ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకుంటే అది హిట్ అవుతుంది, రిసీవ్ చేసుకోకపోతే అది ఫ్లాప్ అవుతుంది. సో అంత కారణంగా అంటే అతను కాన్ఫిడెంట్ లెవెల్ చూపించారు. ఒకవేళ కనుక నా మూవీ ఫ్లాప్ అయితే నాది ఇలాగ హౌస్ నెంబర్ ఉందని చెప్పారు. అతనుకున్న ఆ సినిమా మీద, అతనుకున్న కంటెంట్ మీద అతను డైరెక్షన్ చేశారు కాబట్టి అతనుకున్న నమ్మకంతో చెప్పారు అతను. కాబట్టి దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని ఇంకెవరైనా చెప్పారు అలా ఆ రకంగానే చెప్పలేదు కదా ఎవరన్నా. సో అతను చెప్పారు, అది గొప్ప విషయం. అంటే అతను ఆ ట్రస్ట్ కలిగించారు, పబ్లిక్ మీద నమ్మకం కలిగించారు. సినిమా థియేటర్కి వచ్చేలాగా నా సినిమా అంత కష్టపడి చేశాను కాబట్టి ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశారు. కానీ దాన్ని మీరు ఈ రకంగా దుర్వినియోగపరచడం కూడా రాంగ్. అంటే స్టోరీ అంటే ప్రభాస్ గారికి నిజంగా ఆయన స్థాయి కాదంటారా? అందుకే ఫ్యాన్స్ ఇదంతా చేస్తున్నారంటే ఏమంటారు? అంటే పెద్ద పెద్ద హీరోలు తీసిన అంటే మారుతి గారు కొంచెం చిన్న సినిమాలు ఎక్కువగా సక్సెస్ అయిన వ్యక్తి. సో పెద్ద హీరో తీసేటప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్కి ఒక రీచింగ్ ఉంటుంది. చిరంజీవి గారితో ఈ డైరెక్టర్ తీస్తే ఇలాగ ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ కంటెంట్, ఆ సాంగ్స్ కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, ఇవన్నీ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి కూడా వీళ్ళు ఇవ్వాల్సి. అందుకే చాలామంది చిన్న డైరెక్టర్లు పెద్ద హీరోలతో తీసేటప్పుడు వీళ్ళ యాంగిల్ హీరోయిజం, ఆ హీరో ఏవైతే డిమాండ్ చేస్తారో దానికి తగ్గట్టుగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. స్టోరీకి మ్యాచబుల్ చేయాలి. అంటే ఆ హీరో గతంలో ఏ రకమైన యాక్టింగ్ చేశారో దానికి మ్యాచబుల్గా కథను కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అందుకే పెద్ద సినిమా డైరెక్టర్లతోటి, పెద్ద హీరోలతోటి నార్మల్ డైరెక్టర్లు చేయకపోవడం కారణం ఇది ఒక ప్రధాన కారణం. మారుతి గారి సైడ్ నుంచి ఏం చెప్తారు? ఎందుకంటే సో ఆయనకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా అందరికీ ఇట్లా చెప్పడమే దీనికంటే కారణం. అంటే చెప్పడం తప్పు కాదు, కానీ చూపించే విధానం అంటే ప్రభాస్ గారిని చూపించే విధానం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారేమో ప్రభాస్ గారు. అంటే స్టోరీ బేస్ మీదే తీశారు. అంటే స్టోరీని ప్రతి డైరెక్టర్ నమ్ముతారు, కానీ ఆ స్టోరీకి ప్రభాస్ గారు మ్యాచ్ అవుతారా? ఒకవేళ మ్యాచ్ అయితే దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనే యాంగిల్ ఉంటుంది. ఆ యాంగిల్లో కాకుండా కథ యాంగిల్లో తీసుకెళ్ళి హీరోని కూడా ప్రభాస్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని తీసుంటే ఇది సక్సెస్ అయ్యేది స్టోరీ. కానీ కేవలం అతను కథని బేస్ మీదే తీసుకెళ్ళారు, అది మైనస్ అయింది. అడుగుతారా ఎవరైనా క్వశ్చన్లు?